జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి బయలుదేరారు. 4 రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్న ఆయన కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు. బీజేపీతో పొత్తు విషయమై ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన పవన్ హైదరాబాద్ లోనే మకాం వేశారు. అయితే బీజేపీ నుంచి పిలుపు రాకపోవడంతో కాసేపటి క్రితం అమరావతికి బయలుదేరారు పవన్. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన తర్వాత పవన్ ఢిల్లీ పర్యటన ఉంటుందని చెబుతున్నాయి జనసేన వర్గాలు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరారు. 4 రోజుల నుంచి ఆయన హైదరాబాద్ నివాసంలోనే ఆయన నిరీక్షిస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి ఎటువంటి కబురు వస్తుంది, ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలి, బీజేపీ పెద్దలని గత 4 రోజుల నుంచి ఆయన ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గతంలో 7వ తారీఖునే అమిత్ షాని కలిశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అధిష్టాన వర్గం పిలుస్తుందనే ప్రచారం అయితే జరిగింది. కానీ 4 రోజుల నిరీక్షణ అంతరం కూడా ఆయనకి ఎటువంటి పిలుపు రాలేదు. అందుకని ఆయన ఇమీడియట్ గా అమరావతికి బయలుదేరి వస్తున్నారు. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ఏదైతే రేపు ఎల్లుండి కూడా పార్టీ అంతర్గత చర్చలు అయితే ఇక్కడ జరగబోతున్నాయి. 14వ తారీఖు నుంచి ఆయన ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ 2 రోజులు కూడా పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో సీట్ల సర్దుబాటుపై పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు అమిత్ షాను కలిసి వచ్చాక వీరిద్దరు కలయిక ఉంటుందనుకున్నప్పుడు కూడా ఇంతవరకు కలుసుకోలేదు. ఇద్దరు కలిసి ఢిల్లీ విశేషాలను ఫోన్ ద్వారా పంచుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పర్యటన తర్వాత ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం వీలైనంత తొందరలోనే జరగబోతుంది. ఆ సమావేశం అయిన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పిలుపు వస్తుంది. అప్పుడు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడతారని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైనా 4 రోజుల నిరీక్షణ అనంతరం అమరావతికి ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్నారు, రేపు ఎల్లుండి పార్టీ నేతలతో కూడా మాట్లాడతారు. ఏదైతే బీజేపీ వ్యవహారానికి సంబంధించి పార్టీ నేతలకి ఏం జరిగింది, ఢిల్లీలో ఎటువంటి విషయాలు జరుగుతున్నాయి అనే అంశాల గురించి పార్టీ నేతలతో పంచుకునే అవకాశం కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.